ఇవాళ మహిళలకు అనేక రక్షణ కవచాలుగా చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలను వాడుకోవాల్సిన పరిస్థితి మహిళల మీద కూడా ఉంది. చదువుకోవాలా, ఈ చట్టాల మీద అవేర్నెస్ కలిగించాలి, కోర్టుల మీద అవేర్నెస్ కలిగించాలి, అవగాహన కలిగించాలి. అప్పుడే ఈ చట్టాల యొక్క విలువలు, చట్టం యొక్క ప్రాముఖ్యత, చట్టం యొక్క అవసరం, చట్టం ఎందుకు పెట్టామనే అప్పుడు అర్థం అవుతుంది. అవగాహన లేకుండా ఏ చట్టం కూడా మరి సత్ఫలితాలను ఇవ్వలేకపోయిన పరిస్థితులు చూస్తున్నాం మనం అనేక చట్టాలని. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్లో మన చట్టాలు చేస్తే ఎగువ సభ దిగువ సభ మరి ఆమోదం పొందిన తర్వాత ప్రెసిడెంట్ గారి అనుమతితో ఆ చట్టాలు బయటకు వచ్చినప్పుడు స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలు, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్స్, స్పెషల్ యాక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. వచ్చినప్పటికి కూడా మార్పు రావడం లేదు. ప్రజల్లో నేర ప్రవృత్తి తగ్గట్లేదు. వీటన్నిటి కారణం ఏంటంటే సిద్ధాంతపరమైన ఆచార వ్యవహారాలు, కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. నా స్నేహితులు ఉన్నారు అనేక మంది, ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. వాళ్ళకి పార్టీషన్ వేసుకుని ఆస్తులు పంచుకునే అవసరం రాలేదు. వాడు సీనియర్ సిటిజన్స్ అవుతున్నప్పటికి కూడా అన్నదమ్ములు కలిసే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలా ఉన్న కుటుంబాలు చాలా పటిష్టంగా ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా, వివాహ విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, తల్లిదండ్రులు చూసుకునే విషయాల్లో. ఈ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు కూడా హక్కు ఉంది. వాళ్ళు కూడా మరి పిల్లల మీద మనవర్తేసి లబ్ధి పొందవచ్చు. అయితే భార్య భర్త మీద వేసేటప్పుడు భర్త యొక్క ఆర్థిక పరిస్థితి ఆ యొక్క పరిగణలో తీసుకోవాలి. అతను ఎంప్లాయా, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎకనామికల్గా వైబుల్గా ఉన్నాడా, మరి మనవర్తి ఇవ్వగలిగిన శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, ఆ అమ్మాయికి ఏమీ లేదా, తినడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి, క్లాత్స్, షెల్టరు, ఫుడ్డు, ఎక్స్పెండిచర్ లేనప్పుడు భర్త మీద మనవర్తి వేసి తీసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల మీద పిల్లలు వేసి తీసుకోవచ్చు. చట్టం అన్ని అవకాశాలను కల్పించింది.